ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాత్రికి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కు నీరు విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆదేశాలు ఇస్తా ఉన్నాం. కృష్ణా డెల్టాలో మీరు అన్ని ఈవినింగ్ వరకు ఏదైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని వాటర్ వదలాలి. అదేవిధంగా ఈ వాటర్ మనకు ఈ నీళ్ళు ఏదైతే వదులుతామో కంటిన్యూషన్ ఇంకా 1 మంత్ వదులుతాం కాబట్టి దాన్ని రైతులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈసారి మనం డెడ్ వాటర్ కూడా శ్రీశైలం డెడ్ వాటర్ కూడా మనం వదులుకొని రైతులను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఎక్కడైనా కానీ వాటర్ వేస్ట్ చేయకుండా ఎక్కడైనా ఇక్కడ ఫిష్ ఫండ్స్ కూడా యూజ్ చేయకుండా ఈ 1 మంత్ మనకు వాటర్ వచ్చే వరకు వాటర్ ఎక్కడ కేవలము సీడ్స్కి ఇస్తేనే సరిపోయే విధంగా మేము ప్లాన్ చేశాం. కాబట్టి దయచేసి నా రైతు చేతులకు అదేవిధంగా నా ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాటర్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకుంటే ఎక్కడైనా ప్రతిదానికి ఇచ్చినా పర్వాలేదు, కానీ కేవలము మనం ఈ క్యాలిక్యులేషన్స్ మనం అతి కష్టముతో సీడు మళ్ళకి ఇవ్వడానికి తీసుకుంటున్న డిసిషన్. కాబట్టి మీరు వాటర్ ఎక్కడ మిస్యూజ్ చేయకుండా తప్పనిసరిగా ఈ 13 లక్షల ఎకరాలు రైతులు ఏదైతే నార్మల్ వేసుకుంటారో వాళ్ళని కాపాడే బాధ్యత ఉంది. కాబట్టి అదొకటి కాపాడతారని నా ఆదేశిస్తాను. కృష్ణా బ్యారేజ్ నుంచి జనరల్గా గుంటూరు సైడు జూలై 15th బహుశా 10th ఆ విధంగా రైతుల అభిప్రాయాలు మనమైతే జనరలీ 10th నుంచి 15th జూలై వచ్చే నెల నుంచి వదులుతారు. ఇప్పుడు జనరల్గా ఖమ్మం నల్గొండకు మనం సీడ్స్ కొరకు ఇస్తలేము. ఓన్లీ వాళ్ళకు జనరల్గా ప్రాక్టీస్ లేదు. బహుశా మరి బోర్స్ పైన వేసుకుంటారో దేని మీద ఆ ప్రాక్టీస్ లేదు. ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఆ సిస్టమ్ సరే దానికి మనకు టైం ఉంది. మనం ఓన్లీ కృష్ణా డెల్టానే ఈ మంత్లో వదలాలి. కాబట్టి డిలే అయిందని ఈరోజు డిసిషన్ తీసుకుంటాం. జనరల్గా బ్యారేజ్ నుంచి గుంటూరు సైడ్ వదిలేది జూలై 10th నుంచి 15th ఉంది మన డేట్స్. ఆ విధంగా ఆ ప్రకారం వదులుతాం. ఇవాళ ఈరోజు రిలీజ్ చేస్తే బహుశా 2 డేస్లో 2 days 3 daysలో, ఎందుకంటే మనం తక్కువ వదులుతాం కాబట్టి 3 daysలో వచ్చేస్తుండవచ్చు అక్కడ బ్యారేజ్ వరకు. ఇంకా టైం రాలేదు. టైం వచ్చిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ మంత్ తర్వాత ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు ఆ డిసిషన్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు 2500 నుంచి 3000 క్యూసెక్స్ వదులుతా ఉన్నాం. 2500 నుంచి 3000 లోపల వదులుతాం క్యూసెక్స్. తెలంగాణ జిల్లాల పరిస్థితి భగవంతుడి పైన నమ్ముకుందాం. తప్పనిసరిగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయి. అన్ని ప్లాంటేషన్ వచ్చే టైంకి అన్ని ప్లాంటేషన్ మీరు ఆ టైం తెలంగాణ దానికి ఇంకా టైం రాలేదు. టైం వచ్చినప్పుడు అన్ని ప్రాజెక్టులో తప్పనిసరిగా వాటర్ ఇస్తాము. సరేనా?